దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా ప్రభువు నామమును బట్టి ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అనుదిన దేవుని వాక్యమును చదివి ధ్యానం చేద్దాం. చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మాట్లాడుతున్న విషయం సర్వ మానవాళితో, మనుషులందరితో కూడా దేవుడు చెప్తున్న ఒక విషయం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న సముద్రాన్నే ఒక పరిధి నియమించినటువంటి వాడిని, సముద్రాన్ని వాటి తరంగాలను కూడా దాటిపోకుండా పొర్లిపోకుండా చేసేటువంటి వాడిని, అవి ప్రబలకుండా నేను వాటికి సరిహద్దు నియమించేటువంటి వాడిని, అవి ఎంత ఘోషించినా అవి వాటి పరిధిని మించి ముందుకు వెళ్ళలేవు. ఆ రీతిగా నేను ఒక సముద్రాన్ని, ఇసుకను కూడా దానికి సరిహద్దుగా నియమించినటువంటి దేవుణ్ణి. ఎలాంటి నాకు మీరు భయపడరా అని దేవుడు మానవుల్ని అడుగుతున్న ప్రశ్న. అంటే నేను తలుచుకుంటే, నేను గనక అనుకుంటే సముద్రమునైనా ఈ లోక పరిస్థితులనైనా సృష్టినైనా దేనినైనా నేను ఆపగలను, దానికి సరిహద్దు పెట్టగలను, దాన్ని నిల్వ చేయగలను. దాన్ని ఏదైనా నేను చేస్తే అది నాకు లోబడుతుంది. ఇలాంటి నాకు, సృష్టినే శాసించగలిగిన నాకు, ఈ సృష్టినే ఆపగలిగిన నాకు, సృష్టినే నా కంట్రోల్లోనికి తెచ్చుగలిగిన నాకు మీరు నా సన్నిధిని భయపడరా, వణకరా అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఈరోజు ఎంతమంది మనం దేవుని సన్నిధికి భయపడుతున్నాం, వణుకుతున్నాం? ఎంతమంది దేవునికి భయపడి ఈ లోకంలో జీవిస్తున్నాం? ఈ లోకంలో ఇప్పుడు ఎక్కడ చూసినా భయము లేని బ్రతుకులు, భయము లేని జీవితాలు. దేవుడంటే భయము లేకుండా, దేవుని సన్నిధి అంటే భక్తి లేకుండా, భయము లేకుండా జీవించేటువంటి దినాలలో మనమున్నాం. ఈరోజు దేవుడు మాట్లాడడానికి కారణం, ఇలా ఉంటున్నటువంటి ప్రతి మనుషులు, ప్రతి మానవులందరూ కూడా దేవునికి భయపడకపోతే, దేవునికి గనక మనం వణకకపోతే, ఆయన సన్నిధికి వణకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయంటే, తర్వాత మనమే భయపడే పరిస్థితులు వస్తాయి, మనమే గజ గజ వణికిపోయే పరిస్థితులు వస్తాయి ఈ సృష్టిలో జరిగే విపత్తులను బట్టి. ఎందుకంటే దేవుడు వాటిని ఆపేది నేనే అని చెప్తున్నాడు, వాటిని కంట్రోల్ చేసేది నేనే. నేను కనుక ఒక మాట ఆజ్ఞ ఇస్తే అవన్నీ మీ మీదకి పొంగి పొర్లి వస్తాయి అని దేవుడు. అలాంటి నాకు మీరు ఎందుకు భయపడట్లేదు అనేది దేవుని యొక్క వేదన. ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటే ప్రతి మనుషులుగా మనం దేవుని నమ్మకపోయినటువంటి వారమైనా మనం దేవునికి భయపడాలి, సృష్టికర్తకు భయపడాలి, ఆయనకు భయపడే మనం జీవించాలి. అంతేకాని మనం దేవుడు అంటే లెక్క లేకుండా బతికే పరిస్థితులు మన జీవితాల్లో ఎప్పటికీ రాకూడదు. అలా వస్తే నీ జీవితాన్ని చూసి నువ్వే భయపడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. నీ స్థితిగతులను చూసి నువ్వు భయపడుతూ బ్రతికే జీవితం నీలోకి వస్తుంది. కానీ దేవుని గనుక భయపడి ఆయన సన్నిధులను ఉనికి అనుభవం గనక నీకుంటే, నీవు ఈ లోకంలో దేనికి భయపడకుండా, దేనికి జడవకుండా, దేనికి నువ్వు కలవరపడకుండా దేవుడు నిన్ను నడిపించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటాడు. ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడిగా మనకి ఆయన ఉంటాడు. కానీ మనం ఎప్పుడైతే ఆయన లెక్క చేయని పరిస్థితిలోకి వెళ్ళిపోతామో, ఆయన అంటే లెక్కలేని స్థితిలోకి వెళ్తూ ఉంటామో, అప్పుడే మన పరిస్థితులన్నిటినీ దేవుడు తారుమారు చేసేస్తాడు. మన స్థితిగతులన్నీ కూడా వేరైపోతాయి. అప్పుడు మనం చాలా భీతి చెందేటువంటి కుటుంబాలుగా, మనుషులుగా మనం తయారైపోతాం. ఆ పరిస్థితి రాక మునిపే దేవుడు అంటున్నాడు, మీరు నాకు భయపడండి, నా సన్నిధిని వణకండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను, నేను మిమ్మల్ని ధైర్యపరుస్తాను, మిమ్మల్ని భద్రం చేస్తాను అని దేవుడు అంత చక్కగా మనతో మాట్లాడుతున్నప్పుడు, ఈ రోజుల్లో మనం దేవుని మాట నిర్లక్ష్యం చేసేవారం అయితే, ఈ మాటలు దేవుడు
మన గురించే, మన కోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరుడు, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరం కూడా ఆయనకు భయపడదాం. సృష్టికర్త గనుక ఆయన సన్నిధికి మనం వణుకుతూ ఆయన సన్నిధిలో గడుపుదాం. అప్పుడే దేవుడు మన ఎడల తన కార్యాలు జరిగిస్తాడు. లేని ఎడల ఈ సృష్టి నుండి, ఈ విపత్తుల నుండి, ఈ ఉగ్రతల నుండి నిన్ను ఎవరు కూడా తప్పించలేరు. తప్పించే ఏకైక దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే. కనుక ఆయనకు నువ్వు భయపడుతున్నావా, భయము లేకుండా బతుకుతున్నావా అనేది నిన్ను నీవే ఒక్కసారి స్వపరిశీలన చేసుకుని అనుదినము నీ జీవితంలో ముందుకు కొనసాగాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలు నీకు అర్థమైతే, నిజంగా దేవుడు నీతో మాట్లాడితే, ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము ఒకవేళ నీకు భయపడకుండా జీవిస్తున్నామేమో, నీ సన్నిధి అంటే వణుకు లేకుండా నిర్లక్ష్యంగా స్వభావంతో బతుకుతున్నామేమో, మమ్మల్ని క్షమించు అని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసి దేవునిలో ఆయనకు భయపడి బతికితే నీవు ఎక్కడున్నా ఆయన నీకు తోడై ఉంటాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలో ప్రభువా, నిజమే నువ్వు చెప్తున్న రీతిగా ఈ లోకాన్ని శాసించే దేవుడు, సృష్టిని ఆపగలిగిన దేవుడు, సృష్టిని నడిపించగలిగిన దేవుడు, సర్వం సృష్టించిన దేవుడు, విశ్వాన్ని కలుగజేసిన దేవుడు, అలాంటి నీకు మేము భయపడకుండా ఉంటే మేమే భయపడి భయక్రాంతులమయ్యే, భీతి చెందే పరిస్థితులు మా జీవితంలో చూస్తాం. కనుక నీకు భయపడే జీవితాలు, నీ సంధిలో వణికే జీవితాలు ప్రభువా మా అందరికీ దయచేసి సహాయం చేసి కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.